ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద వేసిన పిల్లుల విషయంలో మరి సంజీవ్ ఖన్నా గారు ఆయన వాయిదా వేయటం జరిగింది. చేస్తూ ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా మీరు దీన్ని ఆలస్యం చేయాల్సిన పని లేదు, కేసుని రోజువారీ విచారణ జరుపుకోవచ్చు, డిశ్చార్జ్ పిటిషన్ సంగతిని పట్టించుకోకుండా అని తీర్పు ఇవ్వటం మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే రికార్డు ఓపెన్ చేసి చూపించారు ఆయన. 10 ఏళ్లలో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది, కనీసం 1 స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. సాక్షులను కూడా ముద్దాయిలను ఎగ్జామిన్ చేసి ఛార్జ్ షీట్ మీద క్వశ్చన్ చేసి కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి దాకా రాలేదు. కాబట్టి ఇంత డిలే, ఇంత అన్యాయం, ఇంత పద్ధతిగా లేదు. కాబట్టి మేము డైరెక్షన్ ఇస్తున్నాము, మీరు ట్రయల్ ప్రొసీడ్ అవుతూ ఎవరైనా ఏమైనా పిటిషన్స్ వేస్తే అవన్నీ కూడా కన్సిడర్ చేసి దాని మీద మీరు ఇచ్చే ఆర్డర్స్ ఇస్తూ పోండి, దాని పాటికి అది జరగద్ది, దీని పాటికి జరగద్దు అని చెప్పి 2 సపరేట్. జనరల్ గా ఏంటంటే ఏదైనా సమాంతరంగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఏదైనా పిటిషన్ వేసినప్పుడు స్టే అడుగుతారు, ఆ స్టే ఇవ్వకుండా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు దాకా కింద కోర్టులోళ్ళు దాని మీద స్టే ఇచ్చి, అంటే ట్రయల్ జరగకుండా పక్కన పెట్టి అసలు ప్యాషింగ్ చేయొచ్చా లేదా, కాగ్నిజెన్స్ తీసుకోవచ్చా లేదా, దీని మీద వెళ్ళటం, ఒకరెళ్ళిన తర్వాత ఇంకోరు వెళ్ళటం, మళ్ళీ దాని మీద హైకోర్టు వెళ్ళడం, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఆ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసిన ఈ కేసులో పర్టికులర్ గా ఆఫ్టర్ రికార్డింగ్ అండ్ రివ్యూయింగ్ ద ఎంటైర్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ మీద బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నేరం జరిగిందా లేదా అనేది తేలకుండానే కాలం గడిచిపోతా ఉంటే పార్టీ ఇన్ పవర్ మారిపోయినప్పుడల్లా మళ్ళీ ఇక్కడ కొంత ఇబ్బంది వస్తుంది. సో లీగల్ సర్కిల్స్ లో ఇది బాగాలేదు, పద్ధతిగా లేదని చెప్పేసి అనడం జరిగింది. దాని మీద ఈ తీర్పుతోటి మంచిగానే బాగా ముందుకెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.